మేఘన బామ్మ ఇటే వస్తున్నారు కేదార్, నీతో షర్ట్ మార్పించడానికి అని దాత్రి అంటుంది. "ఉమ్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ షర్టు మాత్రం మార్చుకోకు" అని దాత్రి చెప్తూ ఉంటుంది. "ఏంటి మనవడా, నువ్వు భలే డిసప్పాయింట్ చేసావే" అని బామ్మ అంటుంది. "నేనేం చేశాను బామ్మ" అని కేదార్ చెప్తాడు. "నువ్వు మా మేఘన కొత్త బట్టలు ఇస్తే వేసుకోలేదు కదా" అని బామ్మ అంటుంది. "అందుకు కారణం చెప్పాను కదా బామ్మ" అని దాత్రి చెప్తుంది. "సరేలే, ఎందుకైనా మంచిది నువ్వు ఆ బట్టల్ని నీ దగ్గరనే పెట్టుకొని తిరుగుతూ ఉండు. ఏ క్షణాన నువ్వు మార్చుకోవాల్సి వస్తుందో అప్పుడు ఉపయోగపడతాయి కదా" అని బామ్మ చెప్తుంది. "అలాంటి అవసరం రాదులే బామ్మగారు" అని దాత్రి అంటుంది. ఎందుకు రాదు" అని బామ్మ అడుగుతుంది. "మీలాంటి పెద్దల ఆశీర్వాదం ముందులే మాకు" అని దాత్రి చెప్తుంది. "ఈ అమ్మాయితో మాట్లాడి గెలవడం చాలా కష్టమే మేఘన" అని బామ్మ చెప్తుంది. "జగదాత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది, జేడీగా డ్రెస్ వేసుకున్నప్పుడు రౌడీల్ని కుమ్మేస్తుంది తెలుసా" అని మేఘన చెప్తుంది. "అమ్మో, ఈ అమ్మాయితో నేను కాస్త దూరంగా ఉంటాను" అని బామ్మ అంటుంది. "సరే, పనుంది వెళ్తున్నాను" అని దాత్రి చెప్తుంది. "అవునా, నీకు పనుందా? నువ్వు వెళ్తున్నావా? అయితే రా కేదార్, నువ్వు నేను లోపలికి వెళ్ళిపోదాం" అని మేఘన చెప్తుంది. "పని ఉన్నది నాకు కేదార్తోనే, వెళ్తే ఇద్దరం వెళ్తాం, లేకపోతే ఇద్దరం ఉంటాం" అని దాత్రి చెప్తుంది. "అవునా, నువ్వు ఉంటావా? ఉండు ఉండు, అంతేలే, ఉంటావులే" అని మేఘన ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పిల్లాడు హ్యాపీ బర్త్డే బావా అని చెప్తూ కేదార్కి రంగు నీళ్ళు కొట్టేస్తాడు. "ఉండు, వాడి పని చెప్తాను" అని మేఘన బామ్మ వాడు వెనక పడుతున్నట్టు నటిస్తూ వెళ్తూ ఉంటారు. "దాత్రి, నా షర్ట్ మార్పించడమే వాళ్ళ పని, వాళ్ళు భలే ప్లాన్ చేస్తారు. చూడు ఇప్పుడు నా షర్ట్ ఎలా అయిపోయింది" అని కేదార్ చెప్తాడు. "కేదార్, ఇప్పుడు షర్ట్ మార్చుకుందురా దాత్రి, నువ్వు ఇక్కడో అక్కడో ఎక్కడో కూర్చొని చిల్ అవుతూ ఉండు, నేను కేదార్ చేత డ్రెస్ మార్పించి తీసుకొస్తాను" అని మేఘన కేదార్ని తీసుకువెళ్ళిపోతుంది. దాత్రి దాత్రి అని కేదార్ అయితే ఇక కంగారు పడుతూ ఉంటాడు. బామ్మ వైపు దాత్రి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. "అమ్మో, నేను జంపు" అని బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యువరాజ్ నిషి బంగారు షాప్ దగ్గర దిగుతారు. మేఘన్ని తప్పించుకొని. "వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అయ్యి రారు కదా నిషి" అని యువరాజ్ అడుగుతూ ఉంటే, మేఘన అంత తేలిగ్గా వాళ్ళని ఎక్కడ వదులుతుంది? వాళ్ళు రానే రారు, నువ్వు రా యువరాజ్, ఇంకేం అనుమానం పెట్టుకోకు అని నిషి చెప్తుంది. "చూడు షెడ్జీ, మేము బంగారం తీసుకొచ్చాం, మాకు చాలా అర్జెంటుగా డబ్బులు కావాలి" అని చూపిస్తూ ఉంటారు. "ఏంటి, ఇంత బంగారా? ఇంట్లో ఉన్నటువన్నీ కూడా తీసుకొచ్చేసినట్టున్నారు. అయినా కూడా నేను చాలా సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను, కానీ ఇంత బంగారం ఇంత పెద్ద మొత్తంలో నేను ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు" అని చెప్తూ ఉంటాడు. "మేము ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చాం, 3 కోట్లు అర్జెంటుగా కావాలి, అందుకే ఇలా చేస్తున్నాం" అని నిషి యువరాజ్ అంటారు. "ఒక విషయం అడుగుతాను, మీరేమనుకోకుండా నాకు సూటిగా సమాధానం చెప్పండి. ఇవి దొంగతనం చేసిన బంగారు అయితే కాదు కదా" అని షెడ్జీ అడుగుతాడు. "ఎందుకు షెడ్జీ అలా అడుగుతున్నారు" అని యువరాజు నిషి కంగారు పడుతూ ఉంటారు. "ఎందుకంటే ఈ మధ్య దొంగతనం చేసిన బంగారు తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్లడం ఎక్కువైపోయింది, అందుకే పోలీసులు రైడ్ జరుపుతున్నారు" అని. "అలాంటిది ఏమీ లేదు కదా" అని షెడ్జీ అడుగుతూ ఉంటే, "కాదు, ఇది మా ఇంట్లో బంగారం, మీరు అటువంటి డౌట్లు పెట్టుకోకుండా మాకు డబ్బు ఇవ్వండి" అని చెప్తారు. "సరే, ఈరోజు సగం డబ్బు ఇస్తాను, రేపు మిగతా సగం డబ్బు మా వారి చేత పంపిస్తాను" అని సగం డబ్బులు అప్పుడే ఇచ్చేసి ఇక రిసిప్ట్ని వాళ్ళకి ఇస్తాడు. మొదటి స్టెప్ పూర్తిగా విజయవంతం అయింది నిషి. ఇక ఈ డబ్బుని ఇంద్రానికి ఇచ్చి డీల్ ఓకే చేసుకోవాలి అని నిషి యువరాజ్ బయలుదేరుతూ ఉంటారు. ఇక ఐజీతో అక్కడికి వచ్చిన గెస్టులు మాట్లాడుతూ ఉంటారు. "ఈరోజు మరీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు, ఇంకా ఏదైనా విశేషమా" అని అడుగుతూ ఉంటారు. "మేఘనకి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాము, కాబోయే అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు, పరిచయం చేస్తానులేండి, అయినా స్పెషల్గా ఒకరోజు పార్టీ ఇచ్చి అనౌన్స్ చేద్దామని అనుకున్నాను, ముందుగానే మీరు నాతో అన్నీ చెప్పించేస్తున్నారు" అని ఐజీ అంటాడు. ఇక దాత్రి అది మొత్తం వింటూ ఉంటుంది. "అదేంటి, కేదార్ మేఘన్ని ప్రేమించలేదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు" అని. ఈ విషయం వెంటనే కేదార్కి చెప్పి కేదార్ని ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళిపోవాలి అని దాత్రి అనుకుంటుంది. అదిగో మేఘన నా అల్లుడు ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు అని ఐజీ అక్కడున్న వాళ్ళకి చెప్తూ చూపిస్తూ ఉంటారు. "మేఘన సెలక్షన్ చాలా బాగుంది, అబ్బాయి చాలా బాగున్నాడు" అని వాళ్ళు అంటారు. ఇక దాత్రి అయితే అది విని కంగారు పడుతూ ఉంటుంది. "మేఘన, నువ్వెందుకు నా చేయి పట్టుకుని నడుస్తున్నావు, వదులు" అని కేదార్ అంటాడు. "నీ వెనక వస్తే బాగుండదు కాబట్టే, ఇలా పక్కన నడిస్తేనే బాగుంటుంది" అని కేదార్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మేఘన కేదార్ పక్కనే చేయి పట్టుకొని నడుస్తూ మెట్లు దిగి తీసుకొస్తూ ఉంటుంది. "అమ్మో, దాత్రి నన్ను కళ్ళతోనే కాల్ చేసేలా ఉంది, నేను ఈరోజు అనవసరంగా ఇరుక్కుపోయాను" అని కేదార్ అనుకుంటాడు. "జంట చూడముచ్చటగా ఉంది, నా దిష్టే తగిలేలా ఉంది, కాబట్టే మీ ఇద్దరికి నేను దిష్టి తీస్తాను" అని బామ్మ కేదార్ని మేఘన్ని గార్డెన్లోకి తీసుకెళ్తుంది. "ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి" అని
ఇక తూ అని ఉయ్యి అని చెప్తూ ఉంటే కేదార్ అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి అక్కడికి వస్తుంది. కేదార్, కౌశికి వదిన కాల్ చేసింది, రా వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది. కేదార్ రాడు అని మేఘన అంటుంది. అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళాలి అని ధాత్రి చెప్తుంది. అసలు కేదార్ విషయంలో నీదేంటి పెత్తనం చూపిస్తున్నావు? నీకు ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళు అంతే కదా అని మేఘన బామ్మ అంటారు. మా ఇద్దరికి పని ఉంది, మేమిద్దరం వెళ్ళాలి బామ్మగారు అని ధాత్రి చెప్తుంది. రా కేదార్ అని ధాత్రి, రాడని మేఘన ఇద్దరు కూడా కేదార్ని పట్టుకొని లాగుతూ ఉంటారు. అప్పుడే ఆ పిల్లాడు పరిగెత్తుకొని అక్కడికి వస్తాడు. స్టాప్ ఇట్, ఏంటి మా బావని ఇద్దరు కలిసి అలా కొరుకు తింటున్నారు, మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఐజీ అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. మా కౌశికి వదిన ఫోన్ చేసింది, అర్జెంటుగా మేమిద్దరం వెళ్ళాలి అంటే బామ్మగారు పంపించడం లేదు అని ధాత్రి చెప్తుంది. అయితే కౌశికి గారికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అని ఐజీ అంటారు. పర్లేదు సార్, మేము నచ్చ చెప్పుకుంటాంలే అని కేదార్ చెప్తాడు. అయితే రండి లోపలికి వెళ్దాం అని ఐజీ పిలవగానే, అయితే మా అక్కతో ఫోన్ మాట్లాడేసి వస్తాను అని ధాత్రి కేదార్లు పక్కకి వెళ్తారు. అసలు ఆ జగదాత్రి ఇక్కడి నుంచి పంపించడం ఎలా అని బామ్మ మేఘన అనుకుంటూ ఉంటారు. ఈ గణేష్ ఉండగా మీకెందుకు టెన్షన్, నేను పంపిస్తాను కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం నీకు కనిపించకూడదు, నేను చేస్తాను అని ఆ పిల్లాడు చెప్తాడు. ఏం చేస్తాడో ఏమో వీడు, సరేరా ఏదో ఒకటి చేసి దాని ముఖం కనిపించకుండా చేయరా అని బామ్మ చెప్తుంది. దాత్రి, ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ కూడా మా ఇద్దరిని ఎందుకు అలా చూస్తున్నారు అని కేదార్ చెప్తాడు. నువ్వు మేఘన్ని పెళ్లి చేసుకోబోతున్నావని ఐజీ కూడా వేరే వాళ్ళతో చెప్తుంటే విన్నాను అని ధాత్రి అంటుంది. అసలు నేను మేఘన్ని పెళ్లి చేసుకోను, ప్రేమించడం లేదని ఆ రోజు లెటర్ రాశాను కదా, మరి పెళ్లి వరకు వీళ్ళెలా వెళ్ళారు ధాత్రి అని కేదార్ అడుగుతాడు. మధ్యలో ఏదో జరిగింది కేదార్, అది ఏంటన్నది అర్థం కావడం లేదు అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నాకు కాచి ఎదురొచ్చి డాష్ ఇచ్చింది అని జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ధాత్రి చెప్తూ ఉంటాడు. అయితే ఆ లెటర్ని నిషి వాళ్ళు మార్చేశారు, అందుకే నువ్వు ప్రేమ దగ్గర ఆగిపోయావు, మేఘన పెళ్లి వరకు వెళ్ళిపోయింది. అయినా కూడా అజయ్ గారు ఈ పార్టీలో మీ ఇద్దరికి పెళ్లి అనౌన్స్ చేయనని చెప్పారు, సపరేట్గా పార్టీ పెట్టి అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఈ పార్టీ పూర్తవగానే మేఘనకి మనం నిజం చెప్తాం, నువ్వు అంతవరకు మేఘనకి దూరంగా ఉండు అని ధాత్రి చెప్తుంది. అలాగే ధాత్రి, నువ్వే నన్ను కాపాడాలి అని కేదార్ చెప్తాడు. అసలు మనం ఒక కేసు విషయంగా అబద్ధం చెప్తే అది ఇంతవరకు వెళ్తుందని నేను అసలు అనుకోలేదు అని ధాత్రి ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక పార్టీ మొదలవుతుంది. అందరూ కూడా లోపలికి వస్తారు. మేఘన, కేక్ కట్ చేయి అని ఐజీ దగ్గరుండి మరీ కేక్ కట్ చేయమని చెప్తూ ఉంటాడు. కేదార్, నువ్వు కూడా ఇక్కడికి రా అని ఐజీ పిలుస్తాడు. ధాత్రి, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐజీనే ఇక్కడికి వస్తాడు, కాబట్టే ఈ పార్టీ పూర్తయ్యే వరకు కొంచెం చూసి చూడనట్టు అని కేదార్ ధాత్రికి చెప్పి ఐజీ పక్కన నిల్చుంటాడు. ఇక మేఘన కేక్ కట్ చేస్తుంది. అందరికీ తినిపించిన తర్వాత కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు కనుక ఆ కేక్ తిన్నావే అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత అది అరిగే వరకు నిన్ను తిప్పి తిప్పి కొడతాను, తినద్దు తినద్దు అని ధాత్రి కళ్ళతోనే సైగ చేసి చెప్తూ ఉంటే, సారీ ధాత్రి, తినక తప్పడం లేదు అని కేదార్ తింటాడు. ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. సరే, మాకు టైం అయింది, మేము వెళ్ళాలి అని ధాత్రి అంటుంది. ఒక్క నిమిషమమ్మా, నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి. చూడండి గైస్, నేను అందరికీ కూడా సపరేట్ పార్టీ ఇస్తూ అనౌన్స్ చేద్దామని అనుకున్నాను, కానీ పనిలో పనిగా ఈరోజే అనౌన్స్ చేస్తున్నాను. మా మేఘనకి పెళ్లి చేయబోతున్నాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, కేదార్. మేఘన కేదార్కి త్వరలో పెళ్లి చేయబోతున్నాం అని ఇక ఐజీ అనౌన్స్ చేస్తాడు. నా కూతురు నాలుడు అని చూపిస్తూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే కేదార్, సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే, అవును సార్, మేఘన ఆంటీ మీరు కూడా కాస్త పక్కకు రండి అని ధాత్రి చెప్తుంది. మీరందరూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే మాట్లాడేస్తాను అని ఇక ఐజీతో సహా ఫ్యామిలీ మొత్తం గార్డెన్లోకి వెళ్తారు. ఏం మాట్లాడారని ఐజీ అడుగుతాడు. అప్పుడు కేదార్ అయితే, నేను మేఘన్ని ప్రేమించలేదని చెప్తాడు. అయితే ఆ రోజు లెటర్ ఎందుకు రాసావు, నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు రాసావు అని మేఘన నిలదీస్తుంది. ఎలా మిస్అండర్స్టాండింగ్ జరిగిందో నాకు తెలియదు, నేనైతే నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా నాకైతే లేదు అని కేదార్ తన నిర్ణయం చెప్తాడు. ధాత్రి కూడా అవునంటుంది. ఆ లెటర్ అసలు కేదార్ రాయలేదు అని ధాత్రి అంటుంది. నేను చదివాను కదా, ఆ లెటర్లో అదే కదా ఉండేది, అయినా కూడా అక్షరాలు అటు ఇటు ఎలా మారిపోతాయి, ఎందుకు మీరు ఇలా అబద్ధం చెప్తున్నారు అని మేఘన ప్రశ్నిస్తూ ఉంటుంది. సారీ కేదార్, అనౌన్స్ చేసే ముందు ఒకసారి నీ అభిప్రాయం కూడా తెలుసుకొని నేను అనౌన్స్ చేసి ఉండాల్సింది, నేను తప్పు చేశాను, సారీ కేదార్. నువ్వు ప్రేమించడం లేదా అని ఐజీ అడుగుతూ ఉంటాడు. డాడ్, వాళ్ళకి సారీ చెప్తున్నావు కానీ నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోవా, నేను కేదార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కేదార్ ప్రేమించకపోతే అసలు నేను ఇక బతికి ఉండి ఏం లాభం,
అని మేఘన చెప్తుంది. మేఘన అర్థం చేసుకో ప్లీజ్ అని ధాత్రి బతిమలాడుకుంటూ ఉంటుంది. లేదు, నేను ప్రాణాలతో ఉంటాను, ఇంత జరిగిన తర్వాత నేనెందుకు ప్రాణాలతో ఉంటాను అని మేఘన పరిగెత్తుకొని గదిలోకి వెళ్తుంది.